చెక్. కిరణ్ గారు. సార్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్ సార్. రాజ్ బ్రో. హాయ్ రాజ్ బ్రో. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. హాయ్. యాక్చువల్లీ ఇందాక సాయిరాజ్ గారు అన్నట్టు ఏ సినిమాకైనా మార్నింగ్ షో నాకు ఈజీగా దొరకదన్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో మీకు కూడా అదే జరుగుతుంది. అంటే మార్నింగ్ సోషల్ మీడియాలో కానీ క్రిటిక్స్ నుంచి కానీ ఒక మిక్స్డ్ టాక్ వస్తుంది, లైక్ కొంతమంది ఆడియన్స్ నుంచి కూడా. బట్ ఆఫ్టర్నూన్ వరకు అదే ఉంటుంది. ఈవినింగ్ షో మెల్లగా పికప్ అవుతుంది బుకింగ్స్. సో మీరు పట్టుకొని ఇంక అక్కడ నుంచి థియేటర్స్ విజిట్ చేస్తుంటారు, డ్యాన్స్లు వేస్తుంటారు, ఏదో మ్యాజిక్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి హౌస్ఫుల్స్ పడతాయి నెక్స్ట్ డే నుంచి. సో అది కంటిన్యూ అవుతుంది. ఏంటి అసలు మీ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే దేం లేదు రాజ్ బ్రో. అంటే మనం సినిమా నమ్మి ఒకటి చేస్తాం, ఈ ఆడియన్స్కి సినిమా క్యాటర్ అవుతుందని చెప్పి మనం గట్టిగా నమ్ముంటాం. మేబీ ఇనిషియల్గా చూసే ఆడియన్స్ వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. అంటే ఎవరైతే చూసింటారో వాళ్ళకి జెన్యున్గా అది నచ్చకపోయి ఉండొచ్చు, వాళ్ళ రివ్యూ ఏదో వాళ్ళు ఇస్తారు. కానీ నేను నమ్మేది ఏంటంటే మనం చాలా కాన్ఫిడెంట్గా నమ్మి ఈ సినిమా వర్కౌట్ అవుతుందిరా, పలానా ఆడియన్స్కి ఇది నచ్చుతుందిరా అని మనం గట్టిగా నమ్మినప్పుడు అస్సలు మనము సినిమాను తీసుకెళ్ళాలి ఇంకా. అందుకే నేను కేరామ్ విషయంలో కానీ చెన్నై లవ్ స్టోరీ విషయంలో కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ లేదు, ఈ సినిమాను మనం గట్టిగా నమ్మాము, ఈ సినిమాని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నమ్మాము. అందరము అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం, అలా పరిగెత్తాం. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో కా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏది అంత ఈజీగా దొరకట్లేదు మీకు. ఈజీ దొరకట్లేదు రాజ్భాయ్ ఎందుకో. దేవుడు పరీక్షిస్తున్నాడు, కొంచెం ఇచ్చేది కూడా కొంచెం టఫ్గా. బట్ ఐఎమ్ హ్యాపీ ఆడియన్స్ ఇంత మంచిగా ఓన్ చేసుకొని ఇంత పెద్ద రెస్పాన్స్ ఇచ్చారు. యాజ్ ఎ యాక్టర్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ ఆ టీ తాగే సీన్లో కానీ కొన్ని సెకండ్ హాఫ్లో కొన్ని వచ్చే ఎమోషన్స్ కానీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్భాయ్. ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్గా మీడియా దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కాల్స్ వచ్చి స్టీవెన్ శంకర్ రోల్ గురించి మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. గౌరీ గారు, హాయ్ అండి. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఒక సీన్ ఉంటుంది కదా, యూ డన్ ఏ గ్రేట్ జాబ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, యాక్చువల్లీ ఆడియన్స్ నుంచి సెకండ్ హాఫ్ ఒక చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి కొంతమందికి. అంటే దానికి ఏమైనా కనెక్షన్ సీన్స్లో ఏమన్నా ఫస్ట్ హాఫ్లో వేసుకోవడం ఏదన్నా ఎడిట్లో ఏదన్నా మిస్ అయిందా, లేదంటే అది కొన్ని లాక్లు ఏదో సెకండ్ హాఫ్ సంబంధించి? కనెక్షన్ సీన్స్ మిస్ అవ్వడం అంటే ఏం లేదు సార్. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూసే ఆడియన్స్కి అది సెటిల్గానే అనిపిస్తుంది. మిస్ అవ్వడం అంటూ ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్లో ఏమైనా చిన్న చిన్న సీన్స్ ఎడిట్ అవ్వడం అది ఏం లేదు సార్. ఫస్ట్ హాఫ్లో ఎడిట్లో తీసేసింది ఏం లేదు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సాయి రాజేష్ హాయ్. మీకు బేబీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా కొంచెం గిల్ట్ ఉండిపోయింది ఆ సినిమా విషయంలో. ఆ గిల్ట్ మీరు చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఆ గిల్ట్ చెన్నై లవ్ స్టోరీతో ఏమైనా పోయిందా, తగ్గిందా? యా, గిల్ట్ జనం దాన్ని అర్థం చేసుకోలేదని, నేను తప్పు చేశానని కాదు. బట్ గౌరీకి వచ్చే ప్రతి పొగడ్త నాకు పర్సనల్గా నా క్రాఫ్ట్లో నాకు ఇస్తున్న పొగడ్తలో ఉన్నంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఏదైతే ఆ గ్రేవ్ యార్డ్ సీన్ అన్నది రియల్ గ్రేవ్ యార్డ్ అనమాట. అది ఆ రోజు తను దానికి అయిన ప్రిపరేషన్, కట్ చెప్పినా తనకి ఆ కంట్రోల్ కాకపోవటము, నేను మధ్యలో మానిటర్ చూస్తూ పక్కకెళ్ళి కొద్దిగా మేకప్ ఏమన్నా చేద్దామా, మొహం అంతా రెయిన్లో ఇట్లా తడిచిపోయి ఉన్నావు ఇట్లా అంటే, అసలు అమ్మాయి సార్ వదిలేయండి సార్, నన్ను అలాగ ఉంచండి సార్, ఇట్లా ఏడవండి అట్లా ఏడవకండి చెప్పొద్దు సార్ అంటే, నేను కొద్దిగా అట్లా మడి పళ్ళు ఓపెన్గా తెరిచి ఏడవద్దు, ఇలా ఏవో ఆర్టిస్టిక్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ప్లీజ్ సార్ నన్ను అలా ఉండనివ్వండి సార్ ఇట్లా అని. సో బేబీలో ఏదైతే ఫస్ట్ 2-3 రోజులు 4 రోజులు ఆ క్యారెక్టర్ మీద వచ్చిన కాంట్రవర్సీ ఏదైతే ఈ సినిమాలో గౌరీకి యునానిమస్గా అట్లాగా జనం అట్లా బ్రహ్మరథం పెట్టడం అనేది ఇట్స్ లైక్ వెరీ పర్సనల్ విన్ ఫర్ మీ. యా. ఆల్సో ఇందాక మాట్లాడుతూ మీరు ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్సెస్ బట్టి మార్నింగ్ ఆర్ మ్యాట్నీ షోస్కి చేంజెస్ చేసామని చెప్పన్నారు కదా. సో వాజ్ దట్ అబౌట్ అ రన్ టైమ్ ఆర్ ఎనీ సీక్వెన్సెస్ స్పెసిఫిక్గా ఏంటో చెప్పగలరా?
లేదు సార్, అది ఎవరికీ తెలియదు, మా ప్రొడ్యూసర్లకి తెలియదు, నాకు డైరెక్టర్ తప్ప ఎవరికి తెలియదు అంతే. గౌరీప్రియ గారు, అంటే ఫిలిం ప్రీమియర్ రోజు చూశాను, ఆ తర్వాత ఇంకోసారి చూశాను నేను. Yes. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ ద ఫిలిం, బట్ కాంప్లిమెంట్ మాత్రం మీ గురించే ఉంది. ఎందుకంటే యూ షోల్డర్ ద ఫిలిం 3 hours ఫిలింని మీరు షోల్డర్ చేసినట్టు ఎవరు చేయలేదు, ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ నార్మల్గా కూడా రాలేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ట్రూ లవర్తో మీకు అడ్మైరర్ దొరికాడు, నేనే అది. దాని తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో ఫ్యాన్ అయిపోయాము. థ్యాంక్ యూ అండి. సో ట్రూ లవర్ అనేది అండ్ చెన్నై లవ్ స్టోరీ అనేది బోత్ కనెక్టెడ్ టు ఎస్కేఎన్ గారు. అవును. అంటే ఈజీ లైక్ ఎనీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, లేకపోతే హౌ ఇస్ ఇట్ హ్యాపెన్స్? ఐ రియలీ డోంట్ నో అండి. యాక్చువల్లీ ట్రూ లవర్ ఎస్కేఎన్ గారే తెలుగులో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు నాకు చెప్పారు ఆ సినిమా చూసి, అమ్మాయి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మా దగ్గర ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తానని ఆ రోజు చెప్పారు ఆయన. ఐ థింక్ 2.5 years మాట ఇది. అప్పుడు చెప్పిన మాటని ఇప్పుడు మరీ నిలబెట్టుకున్నారనమాట. మరి ఆయన నమ్మకం ఏంటో ఈ సినిమా మీద నా మీద నాకు తెలీదు. మరి ఇది నువ్వు పుల్ ఆఫ్ చేయగలవు, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఒక్క రోజులో నేను కథను ఓకే చేయడం కాదంటే నాకు అంత అర్హత లేదు, కానీ మేకర్స్గా నరేషన్ అయిన వెంటనే నీ కథ నచ్చిందా నువ్వు చేస్తావంటే, సార్ ఇది చేయకపోతే తప్పు అవుతుందని నేను చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే నన్ను ఓకే చేయడం అనేది అది వాళ్ళు నిజంగా అది వాళ్ళ గొప్పతనం. సో యా, ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఇస్. సాయి రాజేష్ గారు, సార్ అంటే స్టీవెన్ శంకర్ అనేది ఈ హృదయకాలం ఎప్పుడు మీ స్క్రీన్ నేమ్. సో ఆ స్క్రీన్ నేమ్కు మీకు చాలా అటాచ్మెంట్ ఉంది. సో అది ఫిలింలో కూడా చూపించారు, స్టీవెన్ శంకర్ అని ఎందుకు పెట్టుకున్నారని. బట్ అంటే మీకు రిలేటెడ్ సీన్స్ ఏమైనా రాసుకున్నారా స్టోరీలో కూడా? అంటే మీ రియల్ లైఫ్లో జరిగినవి, లైక్ ఆ సముద్రంలోకి వెళ్ళి సక్సెస్ ఎంజాయ్ చేయడం కానీ, లేకపోతే టీ తాగడం కానీ. సో ఇవన్నీ మనసుకి హత్తుకున్న సీన్స్ అనమాట. సో మీకు రిలేట్ అయిన సీన్స్ ఏమన్నా రాసుకున్నారా స్టోరీలో? యాక్చువల్లీ అంటే ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పడే కష్టాలు అవన్నీ అన్నట్టు, సారీ యూనివర్సల్ కష్టాలు అవంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. పర్టికులర్గా నా గురించి ఏమి రవి రాయలేదు అనుకుంటా, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతా రవియే చేశాడు. స్టీవెన్ శంకర్ అనే పేరు పెట్టింది తనే. దాని వెనక రీజన్ కూడా సింపుల్, గ్రేవ్యార్డ్ బాక్స్లోంచి బయటికి రావాలి కాబట్టి, దానికి ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఒకటి సెట్ చేయాలి కాబట్టి దానికి స్టీవెన్ శంకర్ అనే పేరు పెట్టాడు. కానీ ఆ టీ తాగే మూమెంట్ కానీ, ఆ తర్వాత జిగితారా లీడ్ సీన్లో తను చెప్పేది కానీ, ఇవన్నీ ప్రతి డైరెక్టర్ ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినా, రేపు డైరెక్టర్ అవ్వబోతున్న వాళ్ళైనా, రవి లైఫ్లో ఉంది, నా లైఫ్లో ఉంది, ప్రతి డైరెక్టర్ లైఫ్లో ఉంటుంది. హీరో తర్వాత డైరెక్టర్ కిరణ్ గారి లైఫ్లో ఉండకపోవచ్చు, కానీ కిరణ్ గారు యాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కష్టాలే పడి ఉంటారు ఫర్ షూర్. సో అంతేనండి. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, హాయ్ సార్. మిమ్మల్ని చూస్తుంటే అంటే లోపల చాలా ఎమోషనల్ అయి ఉన్నారు, అంటే ఆ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే చాలామందికి డౌట్ సార్, అంటే ఇప్పుడు మీరైతే స్లిప్పర్స్ షూస్ ఏం వేసుకోకుండా, నేను మొన్న రీసెంట్గా కూడా చూశాను ఈవెంట్లో, ఈ సినిమా నుంచి నెక్స్ట్ సినిమా వరకు కంటిన్యూ చేస్తారా? ఆ సినిమా మీద ఉన్న ప్రేమకి అసలు రీజన్ ఏంటి యాక్చువల్గా మీరు చెప్పులు వేసుకోవడానికి? అంటే ఈ సినిమా థియేటర్లో ఆడుతున్న కాలం ఏ ప్రెస్ మీట్లు, ఆ సినిమా ఈవెంట్స్లో మాత్రం అండి. అలా అంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పటి వరకు చేస్తానో తెలియదు, మామూలుగా వెళితే కాళ్ళు ఉండవు. సో అది ఇట్స్ కైండ్గా ఇచ్చారు. నాకు అనిపించింది ఎంత సక్సెస్ వచ్చినా కొంచెం గ్రౌండెడ్గా ఉండాలనేది నాకు మా ఇంట్లో చెప్పినది. గౌరీప్రియ గారు, చెప్పండి. క్లైమాక్స్ సీన్ గురించి చాలామంది ఇప్పటిదాకా నాగచైతన్య గారు కూడా చెప్పారు ఎమోషనల్ అయ్యారని. Yes. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా స్టార్స్ కూడా అలా ఫీల్ అయ్యారు, అలానే కామన్ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అయ్యారు. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చేస్తున్నప్పుడు నేను అలానే ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే సినిమా అనేది మనం ఒక క్రొనాలజీలో ముందు సీన్స్ వెనక సీన్స్ ముందు అలా చేస్తుంటాం. బట్ క్లైమాక్స్కి వచ్చే వరకు క్లైమాక్స్ కూడా నిజంగా వీవర్ షూటింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద సినిమా అనమాట. అంటే ఇంకొక 2 రోజులు అయితే షూట్ అయిపోతుంది, ఒక ప్యాచ్ డే తప్ప, ఇంకా క్లైమాక్స్ వాజ్ ద లాస్ట్. సో సినిమా అయిపోతుందని ఒక హెవీ ఫీలింగ్, దాంతోపాటు ఇంత హెవీ సీక్వెన్స్ చేయడం అనేది ఇట్ వాజ్ రియలీ నాట్ ఈజీ ఆన్ మీ. నేను కూడా చాలా ఎమోషనలీ, అంటే ఏదో తెలియని బరువు మోస్తున్న ఫీలింగ్ అయితే నాకు కూడా ఖచ్చితంగా ఉండింది. సో బట్ అది స్క్రీన్ మీద కన్వర్ట్ అయిందని ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఎమోషన్. ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా ఏడుస్తూ కంట్లో నీళ్ళు పెట్టుకుంటూ మెసేజ్లు చేయడం అండ్ ఎవ్రీబడి చెప్పడం అనేది ఐ థింక్ సమ్వేర్ సంథింగ్ వెంట్ రైట్. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎస్కేన్ గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, ట్రైలర్లో ఒక సీన్ బీచ్ దగ్గర ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, అది కేవలం ట్రైలర్ కోసం అని చెప్పి మీరు అన్నారు కదా ఆ సీన్. సో ఆ సీన్ లేదని చెప్పి సినిమాలో చాలా మంది బాధపడుతున్నారు. సో ఆ సీన్ గురించి అది యాడ్ చేస్తే బాగుంటుందా? ఇది అంటే బేబీ రిలేటెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ లవ్ అంటే అమ్మ ప్రేమ. ఆ సీన్ ఉందండి, అది గ్లిమ్స్లో మీకు డేలో ఉంటుంది, సినిమాలో నైట్ ఎఫెక్ట్లో అవును. ఉంటుంది. స్టార్ట్ డైలాగ్ ఒకటే ఉండదు, బేబీ డైలాగ్ ఒకటే ఉండదు, మిగతా ఓ సీన్ అంతా బేబీ అనే డైలాగ్, పర్టికులర్గా దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ ఇన్సెక్యూరిటీ అనుకుంటారు. లేదు అది బేబీ నెక్స్ట్ సినిమా వస్తుందని చెప్పడానికి గ్లిమ్స్లో పెట్టాం కానీ నివి అనే క్యారెక్టర్ ఇప్పుడు అక్కడ కూర్చొని తన ఫస్ట్ లవ్ గురించి చెప్పకుండా బేబీ సినిమా చూసావని అడిగితే అస్సలు బాగోదు, అందుకని పెట్టలేదు అంతే. అంటే తన డిప్రెషన్లో ఉండి అజయ్ గురించి ఆలోచిస్తూ బేబీ సినిమా చూసావా అంటే డైరెక్టర్ ఏదో అనుకుంటారు అందరూ, అందుకే పెట్టలేదు అంతే. కిరణ్, సో బేసిక్గా ఒక సీన్ ఉంటుంది కదా, లైక్ చున్నీ పట్టుకునే సీన్, అది సో పట్టుకోలేకపోతారు. ఆ సీన్కి చాలామంది కనెక్ట్ అయ్యి ఏడ్ చేస్తున్నారు. సో పర్టికులర్గా ఆడియన్స్ అంతా కూడా ఆ సీన్ అప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. సో మీకేమనిపించింది అసలు ఆడియన్స్ అంతమంది దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు? కానీ చాలా బాగా అనిపించింది తమ్ముడు. అంటే ముందు రవెన్ ఆ సీన్ నరేట్ చేసినప్పుడే ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. అంటే వాడుకున్న సిచ్యువేషన్లో మొత్తం నేను చూసుకుంటానని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం చున్నీ కూడా తీసి ఇవ్వలేడు అని చెప్పినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ, ఆడియన్స్ కూడా అందరూ చాలా గట్టిగా రిలేట్ అయ్యారు. సో హ్యాపీ తమ్ముడు. ఎస్కేఎన్ గారు సార్, ఇవాళ అండ్ మండే కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ బ్లాక్ బస్టర్ టాక్ వెళ్తుంది. బట్ ఫస్ట్ డే ప్రీమియర్స్ అప్పుడు దేర్ వాజ్ సమ్ డివైడ్ టాక్ అండ్ మీరు అక్కడ మాట్లాడుతున్నా కూడా దేర్ ఇస్ సమ్ ఎమోషన్ మీరు మాట్లాడేటప్పుడు. సో ఆ డివైడ్ టాక్ మీలో ఏమన్నా కాన్ఫిడెన్స్ కొంచెం లో అవడం కానీ లేదా ఎఫెక్ట్ కానీ అలా ఏమన్నా ఫీల్ అయ్యారు సార్? అంటే ఇది ఈ ఒక్క సినిమాకే కాదండి, నేను పిఆర్గా చూస్తున్నప్పుడు చాలా సినిమాలకు కూడా చూశాను. ఎంతెందుకు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లకు కూడా బాహుబలి, RRR, పుష్ప, ఆరెంజ్ సినిమాలకు కూడా మా బెనిఫిషియల్ పడినప్పుడు ఒకటి. ఇంతెందుకు ఈ 2 నెలల కాలంలో పెద్ద సినిమా అలాగే స్టార్ట్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ అయింది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నైలో స్టార్. అంటే ఏమైందంటే ఒక ట్విట్టర్ మీమ్స్ అంటే సినిమా మీద కొంచెం ఒక సెక్టార్ ఆడియన్స్ ఉంటారు, ఏదొచ్చినా ఒక ఫన్ మీమ్ క్రియేట్ చేయటం, దేని వచ్చినా ఆ సెక్టారు జనం రియల్ ఆడియన్స్ వెళ్ళి చూసేలోపు సినిమా చూసి ఎనీ ఫిల్మ్కి అది ఒక టార్గెట్ చేస్తున్నారు. అది ఒక సెక్టరే. బట్ మార్నింగ్ షో మ్యాట్ని పడేపాటికి వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అందరూ వచ్చి అప్పుడు రియల్ జడ్జ్మెంట్ ఏంటి అనేది ఇస్తారు. సో దాని గురించి నేను ఎక్కువ ఇది అవ్వాలి, ఎందుకంటే పిఆర్ ఉన్నప్పుడు నేను ఎన్నో సినిమాలకు ఫస్ట్ డే మార్నింగ్ షో అలా వచ్చినా ఈవినింగ్ షో నుంచి సెటిల్ అయ్యాయి. రాజేష్ గారు కథ, రవి తీసిన విధానం, కిరణ్ గారు గౌరీ దాన్ని పీక్కి తీసుకెళ్ళిపోయిన దీంతో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక 2-3 అవర్స్ ఏంటి మార్నింగ్ షో అయిపోయాక వెరీ ఫుల్లీ కాన్ఫిడెంట్. అది ఈరోజు ట్యూస్డే సినిమా అనేది మాట్లాడుతుంది. అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నది, టికెట్ రేట్స్ కరెక్ట్గా ఉండి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి ఆడియన్స్ పూల్ ఉంటుంది. సో రేట్లు పెంచకపోవడం అనేది థియేటర్కి ప్లస్ అవుతుంది అని చాలా ఎక్కువ వస్తున్నాయి మీన్స్. సో దాని గురించి ఏం చెప్తారు సార్? రాజేష్ గారు ఎప్పుడో చెప్తుండేవాళ్ళండి, నాకు కూడా అదే అభిప్రాయం. ఒక మంచి అఫోర్డబుల్ రేట్కి అట్లీస్ట్ ఒక రేంజ్ ఆఫ్ సినిమాలన్నీ, మరి బడ్జెట్ తక్కువ బాగా పెద్ద అయితే అది ప్రొడ్యూసర్ ఇష్టం, ఒక రేంజ్ ఆఫ్ సినిమాలన్నీ సాధారణమైన టికెట్ రేట్లు ఉంటే ఆడియన్స్ తప్పకుండా వస్తారని అది ఈ నెలలో అన్ని సినిమాలు ప్రూవ్ చేసినాయి. కిరణ్ గారు సార్, యాక్చువల్గా ఇందులో ఒక సీన్ ఉంది విచ్ మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ అయిన తర్వాత బీచ్లోకి పరిగెట్టుకుని వెళ్ళే సీన్. సో నాని గారు జెర్సీ సీన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ సినిమాకి చెన్నై లవ్ స్టోరీలో కిరణపురం గారి సీన్ అంటే సక్సెస్ అంత బాగుంటుంది అనేదానికి. సో మీమ్స్ చాలా ఎక్కువ ట్రెండ్ అవుతుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? సార్ వెరీ హ్యాపీ సార్. నాని అన్నది జెర్సీ ఆ సీన్ అన్నది ఒక ఐకానిక్ సీన్. నిజంగా ఈ సీన్ ఆడియన్స్కి అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకంత నచ్చిందంటే వెరీ హ్యాపీ. బట్ యా బోత్ క్యారెక్టర్స్ అక్కడ నాని అన్న కానీ ఇక్కడ కానీ ఒక హ్యాపీనెస్, ఒక వాడుకున్న లైఫ్లో అన్నీ దాటి ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానం, అది నాని అన్నది ఒక ట్రైన్ దగ్గర చాలా అలా ఒకలా ఉంటుంది, ఇది బీచ్లో ఇలా చాలా సెటిల్డ్గా అలా పడుకున్నది ఒకలా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్కి నచ్చింది అంటే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. సాయి రాజేష్ గారు ఇక్కడ సార్, ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో ప్రాసల మీద ఒక సెటైర్ ఉంటుంది త్రివిక్రమ్ గారి మీద. యాక్చువల్గా ప్రాసలు ఎక్కువ వంట పట్టించుకుని అందరికీ అలవాటు చేస్తుంది ఎస్కేఎన్ గారు కదా, త్రివిక్రమ్ గారి మీద రాస్తుంది ఏంటి? ప్రాస లేని వర్డ్ ఆయన నుంచి రావట్లేదు కదా. కరెక్టే, అది నాకు తెలియదు కానీ ఐఎమ్ లైక్
బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ సార్. అంటే జనాలు ఎలా నిజంగానే ఆ డైలాగ్తో మనం అగ్రీ చేయాలి. ఇప్పుడు వచ్చే రైటర్లు కూడా త్రివిక్రమ్ గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఆ ప్రాస స్టార్ట్ చేయడం మొదలెట్టారు, రియల్ లైఫ్లో కానీ దీంట్లో కానీ ఆన్ స్క్రీన్ కానీ. సో అంత ఇంపాక్ట్ త్రివిక్రమ్ గారు క్రియేట్ చేశారు మన మీద. ఎవరికైనా నేను ఇంతకుముందు ఆయన బర్త్డేకి అప్పుడు కూడా విషెస్ పెట్టినప్పుడు అనేవాడిని, రైటర్స్కి ఇప్పుడు రెండే ఆప్షన్లు, ఒకటి త్రివిక్రమ్ లాగా రాయటం, త్రివిక్రమ్ లాగా కాకుండా రాయటం, రెండే ఆప్షన్లు అన్నట్టుగా. సో అంటే అంత సాడ్ మూడ్లో కూడా అక్కడ పంచులు కావాల్సి వచ్చింది మా ఎస్కేఎన్ లాగా. రవి రాసిన డైలాగ్ అది. ఇందాక శ్రవంతి అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చింది నాకు, డైలాగ్స్ నేను రాశానని. నేను రాయలేదు ఒక్క మాట కూడా, రవి రాశాడు. అలాగే లవ్ స్టోరీలు అంటే ఇంకా ఒక్క నిమిషం, లవ్ స్టోరీలు అంటే మీరు బ్యాక్ టు బ్యాక్ తీసినవి అన్నీ ఎక్కువ ట్రాజెడిక్ లవ్ స్టోరీలో ఉంటున్నాయి. కలర్ ఫోటో కానీ, బేబీ కానీ, చెన్నై లవ్ స్టోరీ కానీ. ఒక హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ మీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇంకా ఇలాగే ఉంటాయి అంటే మన ఆడియన్స్ని కూడా తమిళ ఆడియన్స్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఆలోచిస్తాను, సిన్సియర్గా ఆలోచిస్తాను. మీ సజెషన్ తీసుకొని జెన్యున్గా మంచి హ్యాపీ లవ్ స్టోరీ రాయటానికి ట్రై చేస్తాను. ఇంకా సాయి రాజేష్ గారు ఇక్కడ యాక్చువల్గా అంటే ఒక రైటరు ఒక కథని ఆయన మనసులోంచి జనాలకు నచ్చాలని రాస్తారు. బట్ మనం అనుకున్న అందరికీ నచ్చాలి అంటే అన్ని పాయింట్లు కనెక్ట్ అవ్వాలని ప్రతిసారి ఉండదు కదా. మీరు ఎందుకు ప్రతిసారి అలా ఎమోషనల్ అవుతూ ఉంటారు? అంటే మీరు ఇన్ని చూసి వచ్చారు కదా, హృదయకాలం నుంచి ఈ స్టేజ్ దాకా, రేపు పొద్దున బాలీవుడ్ కూడా వెళ్తున్నారు. ఎందుకని మీరు అలా అంటే ఇదైపోతూ ఉంటారు? నా సినిమాలాగా నా క్యారెక్టర్ కూడా అట్లా కాంప్లెక్స్ ఉంటుంది సార్. యాక్చువల్లీ నాకు అంటే ఇన్ని సినిమాలు చూసి వచ్చి ఇంత రాసుకొని ఇంత సిన్సియర్గా కష్టపడి, ఇప్పుడు యూజువల్లీ ఎలా ఉంటుందంటే చాలామందికి కాదు, కొంతమందికి ఇంత పెట్టాము, ఇంత బిజినెస్ చేసాము, ఇంత మిగులుతుంది, ఇలా లెక్కలు ఉంటాయి. కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది మేము వచ్చిన డబ్బులు డైరెక్టర్నే నమ్మి, రవిని ఈరోజు నమ్మి, ఆ బడ్జెట్ మాకు వయబుల్ కాకపోయినా మేము ఆ డెసిషన్ తీసుకున్నాం కాన్షియస్లీ. దాని మీద ఎందుకు రవి విజన్కి ఒక ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది. హీరో గారు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని మేము మిస్యూజ్ చేసుకోకూడదు. సో ఇవన్నీ అంటే నిజంగా చెప్పాలంటే మా హీరో గారికి ముందు 2 సినిమాలు హిట్ లేకపోయినా, నాకు బేబీ లేకపోయినా, ఈరోజు మేము చాలా పెద్ద రిస్క్లో ఉన్నట్టు, చాలా పెద్ద రిస్క్లో ఉన్నట్టు. లక్కీలీ మాకు ఉన్నాయి అవి. సో అసలు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సార్, అన్నీ అయిపోయినట్టే ఉంటుంది. రిలీజ్ ముందు అన్ని బిజినెస్లు జరిగేసినట్టే ఉంటాయి, అన్నీ క్లోజ్ అయిపోయినట్టే ఉంటాయి. కానీ ఒక వారం ముందు వరకు కూడా ఒక వారం ముందు వరకు కూడా ఎట్లా ఉంటుందంటే అయిపోయాం రా ఈసారి అనిపిస్తుంది ఫీలింగ్. ఇదేంటారు నేను సార్ సార్ సో ఇది సినిమా వాళ్ళ లైఫ్ కూడా సినిమాలానే ఉంటుంది సార్. ఇంకా మనం ఏమీ చేయలేము. అట్లా నిన్న బాగున్నట్టే అనిపిస్తుంది, ఈరోజు ఎవడో ట్విస్ట్ ఏదో జరుగుతుంది. సో మనం ఏమి మన చేతిలో ఉండదు. కిరణ్ భాయ్ ఒక్కొక్క సార్, ఇది మీ ప్రతి సినిమా సెకండ్ హాఫ్ గురించి గుడ్ బ్యాడ్ అగ్లీ అంతా ఏదో ఒక డిబేట్ నడుస్తూనే ఉంటుంది ప్రతిసారి. ఏంటి ఆ హుక్ కోసమే ప్రిపేర్ చేస్తారా స్క్రిప్ట్? అంటే ప్రతి 2 వైపుల నుంచి చూసినా ఒక సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ కనపడుతుంది ప్రతిసారి. గ్రే క్యారెక్టర్స్ సార్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఎంతో కొంత వాళ్ళు పాజిటివ్ క్యారెక్టర్స్ వైపే వెళ్ళాయి నాకు తెలిసినంతవరకు. బేబీలో లాగా ఫ్లాడ్ క్యారెక్టర్స్ కాదు ఇవి. సో దానికేమో యునానిమస్ యాక్సెప్టెన్స్ ఉన్నింది అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్ సైడ్. ఈ డిస్కషన్ లేదనుకుంటాం కదా యాక్చువల్లీ. అంటే మార్నింగ్ షో నుంచి ఇట్స్ లైక్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
ఐ థింక్ జనాలకు కూడా లిటిల్ బిట్ ఇది కావాలనుకుంటాను సార్. అంటే టూ మచ్ మంచిది. ప్రాబబ్లీ కిరణ్ గారి క్యారెక్టర్ని మీరు అన్నట్టు పాజిటివ్గా చాలా లైకబుల్గా డీల్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్లో మేబీ కొద్దిగా ఆ పొసెసివ్నెస్ సీన్ల గురించి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఏదైనా కొంతమందికి నచ్చలేదంటే దానివల్ల ఏమో అనే ఫీడ్బ్యాక్ ఏం రాలేదా మీకు? సార్ అంటే నేను పర్సనల్గా మీతో అగ్రీ చేస్తాను సార్. నాకు కానీ రవి నాకు ఇది చెప్పినప్పుడు ఇమీడియట్లీ అంటే ఆ పొసెసివ్ యాంగిల్ అదంతా డీల్ చేసింది రవి. పర్సనల్గా నాకైతే నేను కథగా అయితే అంత మంచివాడు ఆ పొసెసివ్ యాంగిల్లోకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించినా కూడా సార్ వాడి లైఫ్లో అసలు ఎవరూ లేరు, వాడి జీవితంలో ఎవరూ లేరు. వాడికి ఒక హోప్ వచ్చి ఒక అమ్మాయి సర్వస్వం అనుకున్నప్పుడు వాడు వెళ్ళిపోయినప్పుడు ఎలాగైనా ఆ ప్రేమను హోల్డ్ చేసుకోవాలని కోరుకుంటాడు సార్. హీఈస్ నాట్ ఎ టాక్సిక్ గై, హీస్ జస్ట్ లైక్ హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హిస్ లవ్. ఎందుకో అది ఇంకొంచెం బెటర్గా కన్వే చేస్తుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేది అనిపించింది. నెక్స్ట్ వీక్ 2 నెలలు సినిమా లేకపోయి ఉంటే కరెక్ట్ చేసే రిలీజ్ చేసేవాళ్ళం. మాకు వేరే ఆప్షన్ లేదు. అక్టోబర్ వరకు అలా రిలీజ్ ఉంది. ఐ థింక్ రవి కరెక్ట్గానే కన్వే చేశాను అనుకుంటారు. ఎస్కేన్ గారు మీ స్పీచ్లో ఇందాక ఒక మాట మాట్లాడారు. ఒక 6 గంటల పాటు ఇండస్ట్రీ వాళ్ళు ఏంటో తెలిసింది నాకు అని చెప్పి ఒక మాట అన్నారు. ఏంటది? ఏ సెన్స్లో అన్నారు? అభిమానం తెలిసిందన్న అంటే వాళ్ళ అభిమానం ఎంత ఉందో తెలిసింది. అంటే ఏ రకంగా? అంటే చాలా మంచి కమెంట్స్ వచ్చినాయండి, కాంప్లిమెంట్స్. ఏం జరిగినా ఇదొక చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. సో మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. నేను చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాను అండి. నాకు 2 times కోవిడ్ పాజిటివ్ కూడా వచ్చింది ఇంతవరకు. సో పాజిటివ్ అండి. కిరణ్ గారు సార్ అంటే లాస్ట్ 3 ఫిలిమ్స్ 4 ఫిలిమ్స్ అంటున్నారు, అదో డిబేట్. కానీ 3 ఫిలిమ్స్ అందరికీ అంటే యాక్టర్గా ప్రతి సినిమాకి బెటర్ అవుతున్నారు. అండ్ ప్రతి సినిమాకి ఆడియన్స్ ఇంకాస్త ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ భయ్య అన్నారు రమేష్ అన్న. మీరు ఇంతకుముందు చేసిన సినిమాల్లో అంటే హీరోయిన్ వెనకాల పడడం, మీరు హీరోయిన్ వెనకాల పడడం అంటే చాలా ఈజీగా అలా వెళ్ళిన సినిమాలు మీ ఫస్ట్ టైము మీకు ఒక టఫ్ టాస్క్ లాగా ఈ అమ్మాయితో యాక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది సినిమాలో. అవునన్నా. దీన్ని చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు భయ్య? నిజంగానే చాలా టఫ్ అనిపించింది రమేష్ అన్న. అంటే కొంచెం సెటిల్డ్ క్యారెక్టర్ కదా, అందులో అమ్మాయి అరుస్తూ ఉంటుంది, నేను అమ్మాయిని దేవతలా చూడాలి, ఆ చెప్పులు తొడవాలి, ఇలాంటి షేడ్స్ ఉంటాయి. అండ్ మోర్ ఆఫ్ దట్ నాకు సాయిరాజ్ గారు, రవణ వీళ్ళందరూ నమ్మారు కిరణ్ అయితే ఇన్నోసెన్స్ ఉంటుంది బాగుంటుందని. కానీ నా తాలూకు ఇన్సెక్యూరిటీస్ నాకు ఉన్నాయి. అరే ముందు సరే ఎనర్జీ రోల్స్, కమర్షియల్ రోల్స్ చేస్తున్నాము, ఒకవేళ నేను ఏమైనా ఎంతవరకు చేయగలను, రేపు నేను ఏదన్నా నా మొహం మీద ఇన్నోసెన్స్ కానీ కరెక్ట్గా ల్యాండ్ అవ్వకపోతే సినిమాకి ఏమన్నా ఇబ్బంది అవుద్దా అని అనుకున్నాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ రమేష్ అన్న, ఈరోజు మీ అందరి దగ్గర నుంచి ఇంత మంచి అప్రిషియేషన్స్ వస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. సాయిరాజ్ గారు ఇందాక మీరు మీ స్పీచ్లో అంటే ఒక చిన్న మిస్టేక్ దాన్ని రెక్టిఫై చేసేసుకున్నాం నెక్స్ట్ డేకే సైలెంట్గా ఎవరికి తెలియదు అన్నారు. ఏంటి సార్ అంటే ట్రిమ్ చేశారా ఏదన్నా సెకండ్ హాఫ్లో సంథింగ్ ఏదన్నా? అదే సార్ అంటే చెప్పదలుచుకోలే, అందుకే బయటకు కూడా సెకండ్ అసలు మేము ఎక్కడ తీసామో ఏం తెలియదు. నాకు తెలిసి ఈరోజు ఇంత పాజిటివ్ వస్తుందంటే దానికి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వటం, ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఏమాత్రం ఇవ్వకపోకుండా లేదు ఇదే తీసాము. రవి నేను అంతే ప్రీమియర్స్ అయిన రోజు నైట్ 3-4 గంటల వరకు ఆఫీస్లో చూసుకున్నాం, మళ్ళీ ఒకసారి వేసి చూసుకున్నాం. ఓకే అంటే మాకు టైం ఎట్లా ఉందంటే సార్ థింగ్ ఒక్కోసారి ఒక కరెక్షన్ చేసి ఇంకొకసారి ప్రాసెస్ చేసి క్యూబ్కి పంపించాలంటే 7-8 అవర్స్ పడుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ క్యూబ్కి వెళ్ళి చెక్ చేసుకొని ఇది అసలు అంటే అసలు ఫైనల్ కాపీ మేము చూడలేదు. సో 3 గంటలు ఒకసారి చూసుకున్నాం, పొద్దున వెళ్ళిపోయి 7 o'clockకి ఇమీడియట్లీ కట్ చేసాం. కట్ చేయడం అంటే కరెక్షన్స్ పర్ఫెక్ట్ డన్. అందుకే మీ ఎఫర్ట్స్కి మీ కష్టానికి మంచి సక్సెస్ వచ్చింది. నాకు ఫస్ట్ మీరు తొలి ప్రేమ డైలాగ్ చెప్పారు, అది ఎక్సలెంట్ ఉంది. అది ఫస్ట్ టైం వినగానే నాకు ఒక చిన్న ఒక స్ట్రైక్ అయింది. ఏంటంటే తొలి ప్రేమ కదా, అంతకు మించింది సృష్టిలో లేదు అని అన్నారు. అంతలోనే తొలి ప్రేమ తోపు కాదన్నారు. మీకు కొంచెం ఏదో క్లారిటీ ఏదో మిస్ అయినట్టుగా అనిపించింది.
అవునా లేదనుకుంటామా, బాగానే క్లారిటీగానే ఉంది, అది కనెక్ట్ అయ్యారు అందరూ. కానీ అమ్మ ప్రేమ ఫస్ట్ అన్నారు, సృష్టిలో అంటే అక్కడ అప్పటి నుంచి చెప్పింది లేదన్నారు. ఒకవేళ తోపు నిజంగానే కాదు అనేసి అన్నారు మళ్ళీ. అంటే అందరము ఫస్ట్ ప్రేమ ఒకటే అయితే అందరూ తల్లి ప్రేమ దగ్గర అయిపోవాలి కదా అన్న ఇంటెన్షన్లో చెప్పారు అది. నివి హాయ్ నీ అండి. పేరు గౌరీ ప్రియ వదిలేద్దాము నివి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్లీజ్ నివి అనే పిలవండి. దేవదాసు మేము రివ్యూస్ రాసేటప్పుడు కూడా దేవదాసు లేడీ దేవదాసులా మారిపోయింది అన్నట్టుగా రాసాము. ఇక నుంచి నివిలా మారిపోయి వేరే అమ్మాయిలు ఎవరైనా ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిపోయి డ్రింక్ చేస్తూ ఉంటే నివిలా మారిపోయింది అని అన్నలేము. మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? అంటే డ్రింక్ చేయాలి మెయిన్స్ అన్నప్పుడు ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించిందండి. అంటే మనం యూజువలీ ఇదంతా ఒక మెన్స్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటాము. అంటే అబ్బాయిలకు హార్ట్ బ్రేక్ అవుతే అబ్బాయిలు ఎలా డీల్ చేస్తారని, అది మనం చాలా రోజుల నుంచి చూస్తూ వస్తున్న ఇదే. కానీ అమ్మాయిల హార్ట్ బ్రేక్ని పెద్దగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడ్రస్ చేయలేదేమో అని, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. యా, సో అమ్మాయిల హార్ట్ బ్రేక్ని అడ్రస్ చేయడం అనేది ఫస్ట్ అదొక కొత్త పాయింట్. అండ్ దాని తర్వాత ఆ హార్ట్ బ్రేక్ని ఒక పెక్యులర్ వేలో అడ్రస్ చేయడం, అంటే స్టీరియోటిపికల్గా కాకుండా దానికంటూ ఒక డిఫరెన్స్ తీసుకురావడం, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తీసుకురావడం నాకు చాలా కొత్తగా అనిపించింది. సో దట్స్ మై టేక్ ఆన్ ఇట్. ఎస్కేఎన్ గారు సో మీరు ఇంతకు ముందు చెప్పినట్లు కిరణ్ గారిని చూసి ఖచ్చితంగా టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళొచ్చు అనే ట్రస్ట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆయన ప్రతి స్క్రీన్ ప్లేతో ప్రతి కంటెంట్తో అలా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మీరు అడిగితే చాలామంది హీరోలు ఈ క్యారెక్టర్ కోసం రెడీగా ఉంటారు. ఫస్ట్ మీ ఆప్షన్ కిరణ్ గారేనా? కిరణ్ గారిని రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి ఈ క్యారెక్టర్ కోసం? కిరణ్ గారిని నేను రాజేష్ గారు ఫస్ట్ రాజేష్ గారే అన్నారండి. నేను కూడా ఆ రోజు ఊళ్ళో లేను. ఆయనే నేరేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన వెంటనే చాలా పాజిటివ్గా అయ్యి అప్పుడే ఆయనకు మంచి సక్సెస్ వచ్చింది. లేదన్నా ఇది మనం చేసేస్తున్నాం అన్నారు. నాకు ఆయనలో ఎందుకు నచ్చిన అంశం ఏంటంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే పురాణాల్లో ఒకటి ఉందండి. సో కిరణ్ గారు ఎప్పుడు చాలా తను తాను తక్కువగా మోడెస్ట్గా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో అలాంటి హీరోలో పనిచేయాలని మేము ఈ కథను ఎంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. కిరణ్ గారు కిరణ్ అన్న ఫస్ట్ నుంచి కూడా ప్రతి సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చెప్తాము. కానీ ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాలి అని అనిపించింది. ఈ సినిమా చూస్తే సినిమాలాగా అనిపించలేదు, రియల్గా స్టోరీతో పాటు ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో మీ మెమరీ కూడా షేర్ చేసుకున్నారు. సో ఈ స్టోరీ వచ్చినప్పుడు అంటే చాలామంది ఇన్స్టాలో కావచ్చు రివ్యూస్ చెప్పేవాళ్ళు కిరణ్ ఇప్పుడున్న స్టేజ్లో చూసుకున్నట్లయితే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి స్టీవెన్కి? ఖచ్చితంగా కథ నచ్చిందమ్మా. రాజేష్ గారు ఎప్పుడైతే ఒకసారి వినండి బాగుంటుంది అన్నారో, రవెన్న నరేట్ చేస్తున్నప్పుడే కథ చాలా బాగా అనిపించింది. దాంట్లో ఎమోషన్ చాలా ప్రాపర్గా ఉందనిపించింది. అదే ఇందాక చెప్పినట్టు మేబీ నా లైఫ్లో పర్సనల్గా నేను దగ్గరగా అన్నను అలా చూడడం అవ్వచ్చు. మేబీ రిలేటబుల్ ఫ్యాక్టర్ చాలా మందికి ఉంటుంది. మనందరం లైఫ్లో ఎవరెవరిని వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అవుతూ ఉంటాం. సో రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఈ ప్రేమ కథలో చెప్పిన కాన్వర్జేషన్స్ కానీ రవెన్న చెప్పినప్పుడు చాలా బాగా అనిపించాయి. సో ఇంకో రీజన్ ఏది లేదు, నేనేం పెద్ద క్యాల్కులేషన్లు అవేం ఆలోచించలేదమ్మా. మంచి కథ, నేను మేకర్స్ని నమ్మాను, ఖచ్చితంగా వీళ్ళు నన్ను మంచిగా ప్లేస్ చేస్తారు, బాగా చూసుకుంటారు బాగా అని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, చాలా మంచి పేరు వచ్చింది. యా, థ్యాంక్ యూ గౌరీ. అండ్ చాలా మంచి కాంప్లిమెంట్ అమ్మా, రివ్యూ కాకన్నా ఫ్యామిలీ అందరితో. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. గౌరీ, చెన్నై లవ్ స్టోరీతో మీకు ఒరిజినల్ స్టార్ అనే ట్యాగ్ బాగా వినిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ మీ నెక్స్ట్ మూవీలో మేము స్క్రీన్ మీద ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బవరం అని చూడొచ్చా? వద్దమ్మా, చూడరమ్మా. అంటే నేను డైరెక్ట్ చేసేది వేసుకుంటే బాగోదు, తర్వాత సినిమా ఎవరన్నా వేస్తే చూడు. సార్ సినిమా హిట్ అవ్వక వచ్చిన తర్వాత చాలా మీమ్స్ మీద చాలా ఎక్కువ మీమ్స్ వచ్చాయి. అంటే పిఆర్ టీమ్ కిరణ్ చాలా అమాయకుడిగా కనబడతాడు కానీ పిఆర్ టీం చాలా గట్టిది, పిఆర్ టీంతో హిట్ కొట్టారంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? పిఆర్ టీంతో హిట్ కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొట్టాలి కదండి. అంటే నేను అదే అంటానండి, ఎప్పుడు ఏదో సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో అనాలి, ఒక మాట అనాలన్న థింగ్ అయితే అనొద్దండి. పర్లేదు అన్న, ఆన్సర్ చేద్దాం, పర్లేదు తప్పేముందన్న. అయ్యో సార్ అన్న, ఆన్సర్ చేద్దాం తప్పేముంది, కెమెరా అయితే తిప్పండి అన్న, ఆన్సర్ చేద్దాం, ఏం కాదు. యా, అంటే అన్న వినండి అన్న, పర్లేదు అన్న వినండి పర్లేదు. అంటే నేను ఏమంటానంటే అన్న, ఏ సినిమా పిఆర్తో ఎవరు ఎంత రుద్దినా ఏమవుదు,
మనం ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. ఓ సినిమా వచ్చి వాళ్ళు ఇంటిల్లపాది సినిమా వచ్చి చూసి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కనీసం వాళ్ళకన్నా గౌరవం ఇద్దాం. ఏదో ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని ఏదో పెట్టేయాలి అన్నదైతే నేను నమ్మను. అండ్ పర్టికులర్లీ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి మీరు ఎక్కడైనా చూడండి, మ్యాట్నీస్ కానీ ఫస్ట్ షోస్ కానీ 60% ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ట్విట్టర్లో ఉంటారా? వాళ్ళు ట్విట్టర్లో ఉండి అయితే వెళ్ళరు కదా, వాళ్ళు ఒక మౌత్ టాక్తో వెళ్తారు కదా. అంటే అదే అనిపిస్తుంది అన్న, అంటే ఏదో ఒకటి అనాలని ఎప్పుడు ఏదో ఒకటి అనడం అన్నది వెరీ వెరీ ఈజీ. కానీ దాని వెనకాల ఇదిగో ఇలా సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు ఇంకేదో ఒకటి అనేసేయాలి. నాకు ఇదేం కొత్త కాదన్న, సెకండ్ సినిమా దగ్గర నుంచి మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాను. నాకు తెలిసింది ఒకటే, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దేనికి కంగారు పడద్దు. అంటే నాకైతే కొత్త కాదు, నాకు తెలుసు కూడా. నాకు ఈ సినిమాకి ఓకే కంటిన్యూస్ వరుసగా 3 సినిమాలు హిట్లు పడుతున్నాయి, ఏదో ఒకటి వస్తుంది. బట్ నాకు కొత్త కాదు. అండ్ ప్లీజ్ దయచేసి ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయండి. నా సినిమా కాదు, ఎనీ సినిమా వచ్చి థియేటర్లో అంత మంచి కలెక్షన్లు ఇచ్చినప్పుడు ఆడియన్స్ వచ్చి సినిమా చూసారా, అందుకే ఇంత టీంకి గౌరవం కానీ సక్సెస్ కానీ వచ్చిందిరా అన్నది ఆడియన్ రివ్యూని దయచేసి రెస్పెక్ట్ చేయండి. ఊరికే ట్విట్టర్లో ఈ సక్సెస్ ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అని అయితే ఉండదు. అలా అయితే నేను ఏమంటానంటే, అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర నాకు తెలిసి అందరికన్నా నా దగ్గర తక్కువ ఉంటాయి, చాలా కోట్ల డబ్బులు ఉంటాయి. అలా అయితే నిజంగా అన్ని సినిమాలు 200 కోట్లు 300 కోట్లు రావాలి. సో పిఆర్ అన్న థింగ్ అన్నది ఎప్పుడు దయచేసి ఊరికేదో అనాలని అయితే అనొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. ఎస్, సో చెన్నై లవ్ స్టోరీ మీ థియేటర్స్లో ఉంది, వెళ్ళి చూడండి. స్టీవెన్కి అండ్ నివికి ఇంకా ప్రేమను పంచండి. థ్యాంక్ యూ. టుడే ఆర్పిఆర్ వాజ్ ఆర్ ఎస్కే మీడియా సురేష్ గారు అండ్ వంశీ గారు. అండ్ టుడే ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్.